ప్రభునందు ప్రియులారా, దేవుని మహాన్నతమైన ప్రేమను బట్టి, ఆయన ఉచితమైన కృపను బట్టి మరొకసారి మనం ఈ రీతిగా దేవుని సన్నిధిలో కూడి ప్రభువుని స్తుతించుటకు, ఘనపరచుటకు దేవుడు మనకిచ్చిన అవకాశాలను బట్టి మనం ప్రభువుని ఎంతగానో స్తుతించాల్సిన వారమై ఉంటున్నాం. మంచిది, దేవుని వాక్యములోనికి వెళదాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి స్తుతులు చెల్లిస్తున్నాం. మీ సన్నిధిలో ప్రభువా మరొకసారి ఈ రీతిగా నిన్ను స్తుతించుటకు, నిన్ను ఘనపరచుటకు మీరిచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. నా ఆత్మీయ జీవితంలో ఎన్నోసార్లు వాక్యము తెలియనటువంటి పరిస్థితులలో, ఒడిదుడుకుల మధ్యలో, బలహీనమైనటువంటి పరిస్థితులలో, ఆధ్యాత్మికమైన ఎన్నో బలహీనతలు చోటు చేసుకున్నప్పుడు మీరు నన్ను విడిచిపెట్టలేదు, కానీ వాటన్నిటి నుండి మీరు లేవనెత్తి తండ్రి మీ వాక్యపు లోతేంటో తెలియచేసి ఈరోజు స్థిరమైనటువంటి క్రీస్తు అనే పునాది మీద జీవితాన్ని నడిపించుకొనుటకు మీరు చూపిన కృపకై వందనాలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రి సమయంలో మీ వాక్యము దగ్గరకు వస్తున్నాము తండ్రి. ప్రతి బుధవారము మత్తయి సువార్తలో నుండి మీరు మాతో మాట్లాడుతున్నందుకై స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈరోజు కూడా మరికొన్ని సంగతులను మేము తెలుసుకొనుటకు మీ కృప చూపమని, మీ వాక్యము చేత నన్ను మమ్మల్నందరినీ దర్శించమని ప్రార్థన చేస్తూ మీ కృప కలిగిన హస్తాలకు అప్పగించుకొనొచ్చు యేసు క్రీస్తు ప్రభు పేరట ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మంచిది, ప్రభునందు ప్రియులారా, వాక్య భాగములో నుండి మత్తయి సువార్త 12వ అధ్యాయము, మత్తయి సువార్త 12వ అధ్యాయము 9 నుండి 21 వచ్చిన వరకు ఉత్తర ప్రత్యుత్తరాలుగా చదువుకుందాం. మత్తయి సువార్త 12వ అధ్యాయము 9వ వచనము నుండి 21వ వచనం వరకు మార్చి మనం చదువుకుందాం. ఆయన అక్కడ నుండి వెళ్ళి వారి సమాజ మందిరములో ప్రవేశించినప్పుడు ఇదిగో ఓచ చేయగలవాడొకడు కనబడెను. అందుకాయన, మీలో ఏ మనుషునికైనను ఒక గొర్రె ఉండి అది విశ్రాంతి దినమున గుంటలో పడిన ఎడల దాన్ని పట్టుకొని పైకి తీయడా? ఆ మనుషునితో నీ చెయ్యి చాపమనెను. వాడు చెయ్యి చాపగా రెండవ దాని వలె అది బాగుపడెను. యేసు ఆ సంగతి తెలుసుకొని అచ్చట నుండి వెళ్ళిపోయెను. బహుజనులు ఆయనను వెంబడింపగా ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పినది నెరవేరినట్లు అలాగూ జరిగెను. అదేమనగా, ఈయన జగడమాడడు, కేకలు వేయడు, వీధులలో ఈయన శబ్దం ఎవరికి వినబడదు. ఈయన నామమందు అన్యజనులు నిరీక్షించెదరు అనునది.
ప్రియులారా, దైవ గ్రంథంలో మత్తయి సువార్త, మత్తయి అనేటువంటి వ్యక్తి వ్రాసినటువంటి సువార్తగా మనం చూస్తున్నాం. మత్తయికి ఉన్నటువంటి మరొక పేరు లేవి. ఇతడు సుంకపు మెట్టు వద్ద ఉండి సుంకాన్ని వసూలు చేస్తూ ఉన్నప్పుడు దేవుడు ఇతన్ని తన పని కొరకు పిలిచాడు. ఉద్యోగాన్ని విడిచిపెట్టి, తనకున్నటువంటి సమస్తాన్ని విడిచిపెట్టి ప్రభువుని వెంబడించిన వాడిగా మనం ఈ మత్తయిని గురించి మొదటి సమయంలోనే మనము ప్రారంభంలోనే చెప్పుకున్నాం. ఈ మత్తయి గారు ఈ సువార్తను ఎవరి కొరకు రాశాడు అని అంటే యూదులకు రాశాడు అని వాక్యంలో మనం చూస్తున్నాం. ఎందుకంటే బైబిల్లో 4 సువార్తలు ఉన్నాయి. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త. ప్రతి సువార్త ప్రియులారా, ప్రతి సువార్తికుడు ఒక్కొక్కరికి రాసినటువంటి భాగాలు ఇవి. అందుచేతనే మనము సువార్తలలో చూస్తే మత్తయి సువార్తలో ఉన్నటువంటి కొన్ని విషయాలు మనకు మార్కు సువార్తలో, లూకా సువార్తలో కనబడవు. లూకా సువార్తలో, యోహాను సువార్తలో లేక మార్కు సువార్తలో ఉన్నటువంటి విషయాలు కొన్ని మత్తయి సువార్తలో మనకు కనబడవు. మత్తయి యూదులను దృష్టిలో పెట్టుకొని ఈ సువార్తను రాశాడు. యూదులకు ఎప్పుడు కూడా ఒక వాక్యాన్ని, ఒక లేఖనాన్ని చెప్పాలి అని అంటే వారికి ప్రవచనం లేక ప్రవక్తలు ప్రవచించిన ప్రవచనాలు కోడ్ చేసి చెప్పాలి. అప్పుడే వారు నమ్ముతారు ఏదైనా. అందుకే మత్తయి సువార్తలు మనకు పాత నిబంధనలో ఉన్న ప్రవచనాలు ఎక్కువగా కనబడతాయి. ఎందుకు అనంటే యూదులు నమ్మాలంటే వారికి ప్రవచనాన్ని ఎత్తి చూపించాలి ప్రతి విషయంలో. అందుకే ఈ మత్తయి సువార్త మొదటి నుండి కూడా వారికి అంతకు ముందున్నటువంటి ప్రవచనాలనే ఎత్తి చూపిస్తూ వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. యేసు ప్రభు జననానికి ముందు కానివ్వండి, యేసు ప్రభు జననములో కానివ్వండి, యేసు ప్రభు వారు జన్మించిన తర్వాత కానివ్వండి, యేసు ప్రభు వారు బాప్తీసం తీసుకున్న తర్వాత కానివ్వండి, ఆయన సువార్త ప్రారంభించినప్పటి నుండి కానివ్వండి, ప్రతి విషయము కూడా పాత నిబంధనలో ఉన్నటువంటి లేఖనాన్ని ఎత్తి చూపిస్తూ తెలియచేయటం జరిగింది. ఎందుకు అలా ఎత్తి చూపించటం జరిగింది అని అంటే ఇది యూదులకు రాసినటువంటి సువార్త. యూదులు ఎప్పుడైనా వారికి లేఖనాన్ని ఎత్తి చూపించినప్పుడు, వారికి దేవుని వాక్యాన్ని చెబుతున్నప్పుడు వారికి తప్పకుండా ధర్మశాస్త్రములో ఉన్నటువంటి ప్రవచన గ్రంథాలలో ఉన్నటువంటి విషయాలు వారికి తెలియచేయాలి. అప్పుడు కానీ వారు నమ్మరు. ఇక్కడ దైవ గ్రంథంలో మనము చూస్తే యేసు ప్రభు వారు చేసే ఏ అద్భుతమైన, ఏ ఆశ్చర్యమైన కార్యమైనా, ఏ సూచిక క్రియ అయినా కూడా వీటిని గూర్చి ప్రవక్తల గ్రంథాలలో వ్రాయబడినటువంటి విషయాలు. వాటిని ఇక్కడ ఎత్తి చూపిస్తున్నట్లుగా దైవ గ్రంథంలో మనము చూస్తుంటున్నాం. వాక్య భాగములో మనము చూస్తే అంతకుముందు మనము చూసాం యేసు ప్రభు ఆయన శిష్యులు చేలలో గుండా పడి వెళ్ళుచుండగా ఆకలి కొనినటువంటి తన శిష్యులు వెన్నును త్రుంచుకొని తింటున్నారు. అప్పుడు అక్కడ వారు అడిగారు, మీ శిష్యులు విశ్రాంతి దినమున వెన్నును త్రుంచి తింటున్నారు, ఇది ధర్మశాస్త్రమును నెరవేర్చినట్టు కాదు కదా అని వారు యేసు ప్రభుని అడిగారు. అప్పుడు యేసు ప్రభు వారు పాత నిబంధనలో ఉన్న సంఘటన వారికి తెలియచేశాడు. ఆకలి కొనినప్పుడు దావీదు తన సేవకులతో కూడా సముఖపు రొట్టెల బల్ల మీద ఉన్న రొట్టెలను యాచకులు తప్ప తినకూడనటువంటి వాటిని మరి వారు తిన్నారు కదా అని ప్రభు వారికి పాత నిబంధన లేఖనాల్లో ఉన్న ఒక సంగతిని తెలియచేసి, దేవాలయము కంటే గొప్పవాడి ఇక్కడ ఉన్నాడు, ఇదిగో నేను విశ్రాంతి దినమునకు ప్రభువునై ఉన్నాను అని ప్రభు చెప్పినట్లుగా మనం చూస్తున్నాం.
అయినా కూడా వారి మనసులో అది ఎక్కలేదండి. ఇప్పుడు యేసు ప్రభు వారు సమాజ మందిరములోనికి వెళ్ళాడండి. సమాజ మందిరములోనికి వెళ్ళాడు. సమాజ మందిరములోనికి వెళ్ళినప్పుడు ఒక ఓచ చెయ్యి కలవాడు ఆయనకు కనపడ్డాడు అని మనం 9వ వచనంలో చదువుకుంటున్నాం. ఒకసారి ఆ వచనం చదవండి. ఆయన అక్కడ నుండి వెళ్ళి వారి సమాజ మందిరములో ప్రవేశించినప్పుడు ఇదిగో ఓచ చెయ్యి గలవాడొకడు కనబడెను. చాలండి. ఇప్పుడు యేసు ప్రభు వారు సమాజ మందిరములోనికి వెళ్ళినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. ఎందుకంటే అది విశ్రాంతి దినము. విశ్రాంతి దినమున ఇశ్రాయేలీలు లేక యూదులు అనబడుతున్న ప్రతి ఒక్కరు కూడా వారు దేవుని మందిరానికి వెళ్ళాలి. అది దేవుడు వారికి ఇచ్చినటువంటి ఒక ఆజ్ఞ. ఎందుకంటే విశ్రాంతి దినమును పాటించాలి. విశ్రాంతి దినమున మీరు ఏ పని చెయ్యకూడదు. విశ్రాంతి దినమున ప్రతి ఒక్కరు దేవుని మందిరములో కనబడాలి అనేది దేవుడు ఇశ్రాయేలుకి ఇచ్చినటువంటి ఆజ్ఞ. అందుకే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు విశ్రాంతి దినమున దేవుని మందిరములోనికి సమాజ మందిరములోనికి వెళ్ళినట్లుగా దైవ గ్రంథంలో మనము చూస్తూ ఉంటున్నాం. ప్రియులారా, ఇక్కడ మనము యేసు ప్రభువులో నుండి నేర్చుకోవలసిన ఒక గొప్ప విషయం ఏంటంటే, యేసు ప్రభు వారు దేవుని మందిరమునకు వెళ్ళటములో ఎక్కడ కూడా ఎప్పుడు కూడా తన జీవితములో ఈ భూమి మీద బ్రతికినటువంటి కాలమంతటిలో కూడా ఎప్పుడు కూడా దేవుని మందిరాన్ని ఆయన విడిచిపెట్టలేదు. ఆయన మందిరములోనికి వెళ్ళే విషయంలో ఎంత జాగ్రత్త తీసుకున్నాడో ఒక్కసారి బైబిల్ గ్రంథములో రండి. లూకా సువార్తలో మనము చూద్దామండి. లూకా సువార్త 4వ అధ్యాయము 16వ వచనం చదవండి. లూకా సువార్త 4వ అధ్యాయము 16వ వచనం. తరువాత ఆయన తాను పెరిగిన నజరేతునకు వచ్చెను. తన వాడుక చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరములోనికి వెళ్ళాడు. ఏమండి? తన వాడుక చొప్పున విశ్రాంతి దినమున ఎక్కడికి వెళ్ళాడు? సమాజ మందిరములోనికి వెళ్ళాడు. అంటే సమాజ మందిరములోనికి వెళ్ళుట ఆయన వాడుక చేసుకున్నాడు. ఏం చేసుకున్నాడు? వాడుక అంటే ఏంటి? అలవాటు. ఎక్కడికి వెళ్ళటం అలవాటు చేసుకున్నాడు? దేవుని మందిరములోనికి వెళ్ళటం అలవాటు చేసుకున్నాడు. పిల్లారా, క్రైస్తవ జీవితంలో కూడా దేవుని మందిరానికి వెళ్ళటం అనేది ఒక అలవాటు కావాలండి. తినటం ఎలా అలవాటు చేసుకున్నామో, పని చేయటం ఎలా అలవాటు చేసుకున్నామో, స్నానం చేయటం ఎలా అలవాటు చేసుకున్నామో, ఉతికిన బట్టలు వేసుకోవటం ఎలా మనం అలవాటు చేసుకున్నామో, దేవుని మందిరానికి వెళ్ళటం కూడా మనకు ఏం కావాలి? అలవాటు కావాలి. యేసుక్రీస్తు వారు తన జీవితంలో తన వాడుక చొప్పున విశ్రాంతి దినమున ఆయన ఎక్కడికి వెళుతున్నాడు చెప్పండి? సమాజ మందిరములోనికి వెళుతున్నాడు. సమాజ మందిరము అనగానే ప్రియులారా, యూదులు కూడుకునే స్థలం. యూదులు కూడుకునేటువంటి స్థలాన్ని లేక యూదులు కూడుకునే దేవుని మందిరాన్ని సమాజ మందిరం అని అంటారు. విశ్రాంతి దినము వారికి ప్రాముఖ్యమైన దినము కనుక తప్పనిసరిగా వారు దేవుని మందిరములోనికి వెళ్ళాలి. వెళ్ళకపోతే ఆజ్ఞను అతిక్రమించినట్టు అవుతుంది. ఆజ్ఞను అతిక్రమించుట ఏంటి చెప్పండి? పాపము అని దైవ గ్రంథంలో మనము చూస్తున్నాం. అందుకే యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన ఎప్పుడైతే బాప్తిస్మం పొందాడో, దేవుని ఆత్మచేత అరణ్యమునకు కొనిపోబడి అక్కడ 40 దినాలు సాతాను చేత శోధించబడి ఆ తరువాత ఆయన తన వాడుక చొప్పున ఎక్కడికి వెళుతున్నాడు? దేవుని ఆలయములోనికి వెళుతున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. సమాజ మందిరములోనికి వెళుతున్నాడు. ప్రియులారా, క్రైస్తవులమైనటువంటి మన జీవితంలో కూడా మందిరానికి వెళ్ళటం ప్రియులారా మనం అలవాటు చేసుకోవాలి. మన పరిస్థితి ఎలా ఉంటుందంటే, వెళితే వెళదాం, లేకపోతే లేదు. వెళ్ళాలనిపిస్తే వెళతాం, వెళ్ళకూడదనిపిస్తే
ఆగిపోతాం. కానీ ఇది ఇశ్రాయేలీలలో లేక యూదులలో అది ఉండదండి. వాళ్ళకి ఇష్టమున్నా ఇష్టం లేకపోయినా సమాజ మందిరానికి వెళ్ళటం ప్రతి ఒక్కరి యొక్క ఆజ్ఞ. అది ప్రతి వారికి ఇచ్చిన ఆజ్ఞ. ఈ ఆజ్ఞ ప్రకారం సమాజ మందిరములోనికి వెళ్ళవలసింది ప్రతి ఒక్కరు కూడా. కాబట్టి దేవుని మందిరము అనేది చాలా వారికి ప్రాముఖ్యత వారికి ఇచ్చినట్లుగా వాక్యంలో చూస్తూ ఉన్నాం. ఎందుకంటే మీరు పాత నిబంధనలో చూడండి, ఇశ్రాయేలీలు దేవుని మందిరాన్ని ఎంత ప్రేమించారో మనకు అర్థమవుతుంది. నిజంగా కొంతమంది దావీదు దగ్గరకు వచ్చి దేవుని మందిరమునకు వెళ్ళుదము అని చెప్పినప్పుడు వారు బహుగా సంతోషించారు అని 122వ కీర్తనలో ఉంటుంది చూడండి. బైబిల్ గ్రంథంలో మనము చూస్తే 122వ కీర్తన 1వ వచనం చదువుకుందాం. బైబిల్ గ్రంథములో నుండి, యెహోవా మందిరమునకు వెళ్ళుదమని జనులు నాతో అనినప్పుడు నేను ఏం చేశాను? సంతోషించాను. జనులు వచ్చి దేవుని మందిరానికి వెళదాము అనగానే ఏం చేశాడట? సంతోషించాడట. మరి ఈ రోజున దేవుని పిల్లలముగా దేవుని మందిరం అంటే మనకు సంతోషం ఉందా? దేవుని మందిరానికి వెళ్ళటంలో ఆనందం ఉందా? దేవుని మందిరములోనికి మనం ఎందుకు వెళ్ళాలంటే అది ఒక సహవాసం, అది వాక్యము మనము నేర్చుకునే ఒక బడి, ఒక పాఠశాల. అక్కడకు మనం ఎంతగా వెళతామో అంతగా ఫలిస్తాము, ఎదుగుతాం. అందుకే కీర్తనాకారుడు ఏమంటాడంటే, ఒకసారి అదే కీర్తనల గ్రంథంలో మనము చూస్తే 52వ కీర్తన చూడండి. కీర్తనల గ్రంథము 52వ కీర్తనలో దావీదు ఏమంటాడు? 8వ వచనాన్ని మనము చదువుకుందాం. 8వ వచనం, నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను అని అంటున్నాడు. చూడండి, నేనైతే అని అంటున్నాడు. నేనైతే వాస్తవానికి ఈ కీర్తన ఎప్పుడు రాశాడు దావీదు అని అంటే, ఎదోమీయుడైనటువంటి దోయేగు దావీదును గురించి సౌలు దగ్గరికి వెళ్ళి దావీదు అబీమెలెకు దగ్గర ఉన్నాడు అని చెప్పినప్పుడు, అహీమెలెకు దగ్గర ఉన్నాడని చెప్పినప్పుడు రాసిన కీర్తన ఇది. ఈ దోయేగు అనేటువంటి వాడు చాలా మోసగాడండి. ఎక్కడ అంటే ఎటువంటి వాడంటే ఇతడు అందరితో మంచిగానే ఉంటాడు, కానీ ఇక్కడ మాటలు అక్కడ, అక్కడ మాటలు ఇక్కడ చెప్పేవాడు. వాస్తవానికి దోయేగు దావీదుకు బాగా తెలుసు, దావీదుతో బాగా మాట్లాడేవాడు. ఇతను మరి సౌలు యొక్క సైన్యములో లేక సౌలు యొక్క రాజ్యములో ఒక మంచి సేవకుడుగా పనిచేస్తున్నవాడి. అప్పటికే సౌలు దావీదును చంపాలని వెంటాడుతున్నాడు. దావీదు సౌలుకు దూరంగా వెళ్ళిపోతున్నాడు. ప్రాణము కాపాడుకోవటానికి అతడు దూరంగా వెళ్ళిపోతున్నాడు. వాస్తవానికి దావీదు సౌలును చంపటం పెద్ద పనేం కాదు. గొల్యాతును చంపినవాడు, సింహాన్ని చంపినవాడు, ఎలుకబంటును చంపినవాడు, యుద్ధంలో పీలర కత్తి తిప్పినటువంటి మహావీరుడుగా ఉన్న దావీదు సౌలును చంపటం పెద్ద పనేం కాదు. కానీ సౌలు దేవుని చేత అభిషేకించబడిన వాడు గనుక నేను అతని మీద చెయ్యి వేయకూడదు అని అతడు వెళ్ళిపోతూ ఒకసారి అహీమెలెకు దగ్గరకు వస్తాడు. ఆ అహీమెలెకు దగ్గరకు వచ్చినప్పుడు అక్కడే ఉంటాడు ఈ దోయేగు. ఆ సమయంలో అక్కడే ఉంటాడు. అప్పటికి అర్థమైపోతుంది దావీదుకి, దోయేగు నన్ను చూశాడు కాబట్టి నేను ఇక్కడ ఉన్నానన్న సంగతి తీసుకెళ్ళి ఎవరికి చెబుతాడు? సౌలుకు చెబుతాడు అని అనుకున్నాడు. అనుకున్నట్లే చెప్పేశాడు వెళ్ళిపోయి, ఇదిగో నువ్వు ఎవరినైతే చంపాలనుకుంటున్నావో ఆ దావీదు అహీమెలెకు దగ్గర ఉండటం నేను చూశాను అని అక్కడ జరిగిన సంగతులన్నీ కూడా తీసుకుని వెళ్ళి చెబుతాడు. అప్పుడు మళ్ళీ సౌలు అక్కడి నుంచి దావీదును చంపటానికి బయలుదేరుతున్నట్లుగా, తర్వాత అహీమెలెకును సౌలు తిప్పినట్లుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం. అప్పుడు రాసిన కీర్తన ఈ కీర్తన 52వ కీర్తన. మరి అతని గురించి మాట్లాడుతూ, వాడిగల మంగళ కత్తి వలె మోసం చేసేవాడా అని దోయేగుని గురించి మాట్లాడతాడనమాట. మొదటి నుండి మనము చదివితే, నువ్వు కీడు చేస్తావు, కీడు చేసి కీడును బట్టి ఏం చేస్తావు? నువ్వు
అతిశయపడతావు, నువ్వు మోసం చేసేవాడివి, వాడిగల మంగళ కత్తి వల్ల నీ నాలుక నాశనం చేయటానికే ఉద్దేశిస్తుంది, మేలు చేయటం కంటే కీడు చేయటమే నీకు ఇష్టం అని ఆ మాటలన్నీ మాట్లాడుతేమంటాడంటే, నువ్వు ఎలా ఉన్నా, నువ్వు ఎలా చేసినా, ఎన్ని విధాలుగా నీవు నా మీద అనేక రకాలైనటువంటి మరి కొండాలు సౌలుకు చెప్పినా, నన్ను అప్పగించడానికి నువ్వు ప్రయత్నం చేసినా, ఒక విషయం తెలుసుకో, అదేంటంటే నేనైతే దేవుని మందిరములో నీలాంటి ఆలోచన కలిగిన వాడు కాదు, నేను పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. మోసం చేస్తే నువ్వు చెయ్యి, కీడు చేయాలనుకుంటే చెయ్యి, ఇదిగో లేనిపోయిన మాటలు చెప్పాలని కూడా చెప్పు, చేసిన కీడును బట్టి అతిశయిస్తే అతిశయించు నువ్వు, కానీ నేనైతే దేవుని మందిరములో ఎలా ఉన్నాను? పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను అని అంటాడు. ఎందుకున్నాడు? పచ్చని ఒలీవ చెట్టు వలె ఎందుకున్నాడు అని అంటే, దావీదుకు దేవుని మందిరం అంటే మహాప్రేమ. దావీదుకు దేవుని మందిరం అంటే ఎంత ప్రేమ మనకు తెలుసు కదండి. ఆయన 23వ కీర్తన రాస్తూ, చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను అని అంటాడు. 24, 25 కీర్తనలను మనము చూస్తే ప్రియులారా, అతడు మందిరమును కూర్చి, నేను యెహోవా మందిరములో ఒక వరం అడిగాను, ఆయన ప్రసన్నత కోసం నేను అక్కడే ఉంటున్నాను, దేవుని మందిరములో నివాసం చేయాలనుకుంటున్నాను అంటే, దేవుని మందిరం అంటే దావీదు బహుగా ఇష్టపడేవాడు. దేవుని మందిరములో ఒక మంచి ఆత్మీయుడిగా దావీదు ఎదిగాడు. అందుకే దేవుని మందిరములోనికి వెళ్ళటాన్ని బట్టి దావీదు జీవితం ఎలాగూ మార్చబడిందంటే, పచ్చని ఒలీవ చెట్టు వలె మార్చబడింది. ఆధ్యాత్మికమైన జీవితంలో క్రైస్తవులంగా మన బ్రతుకులో కూడా దేవుని మందిరం అంటే ఇష్టం ఉండాలి, దేవుని మందిరంలోనికి పరిగెత్తాలి, దేవుని మాటలు వినాలి, మనము కూడా పిల్లల పచ్చగా ఉండాలి. బైబిల్ గ్రంథం ఏం చెబుతుందో తెలుసా? ఒకనాడు మనం ఎక్కడో ఉన్నాం, అడవి అనే లోకములో ఉన్నాం. ప్రియులారా, మనకు దేవుడు తెలియదు, ఆత్మీయత తెలియదు, పరిశుద్ధత తెలియదు, నిత్య జీవాన్ని గురించి మనకు తెలియదు. అటువంటి పరిస్థితులలో దేవుడు మనల్ని ప్రేమించి అడవిలో ఉన్నటువంటి మనలను తోటలో నాటాడండి. దేవుని మందిరం అనే తోటలో నాటాడు. మనమందరం ఎవడమో తెలుసా? తోటలో నాటబడిన మొక్కలం. ఒకసారి మీరు 91వ కీర్తన చూడండి ప్రియులారా. వాక్య భాగములో మనం చూస్తే, క్షమించండి, 92వ కీర్తన. 92వ కీర్తనలో వ్రాయబడినటువంటి ఒక మాట మనం చదువుకుందాం. 13వ వచనం, యెహోవా మందిరములో నాటబడిన వారు మన దేవుని ఆవరణములు వర్ధిల్లుదురు. ఎక్కడ నాటబడ్డామండి మనం? ఏమండి, ఆ రోజున వాళ్ళు మాట్లాడుతున్నారు, యెహోవా మందిరములో నాటబడ్డాం. ప్రియులారా, ఒకనాడు మనము అడవిలో ఉన్నాం, అడవిలో ఉన్న మనలను తీసుకొచ్చి ఎక్కడ నాటాడు? యెహోవా మందిరం అనే తోటలో నాటాడు. కాబట్టి దేవుని మందిరం అంటే ఒక తోట. ఏమండి, తోటకు అడవికి తేడా ఉండదా? అడవికి తోటకు తేడా ఉండదు. అడవిలో ఉన్న చెట్లకు క్రమం ఉండదు, ఉంటుందా? అడవిలో ఉన్న చెట్లకు క్రమం ఉండదు. అడవిలో ఉన్నటువంటి చెట్లను ప్రియులారా ఎవరు కూడా పోషించరు, ఎవరు కూడా వాటికి కంచి వేయరు. ఆ అడవి లోపలికి ఏ క్రూర మృగమైనా రావచ్చు, ఏ జంతువైనా రావచ్చు, అడవిలో ఉన్నటువంటి చెట్లను ఏదైనా నాశనం చేయొచ్చు. దాన్ని అడిగే వాళ్ళు ఎవరు లేరు, పట్టించుకునే వాళ్ళు ఎవరు ఉండరు. ఎందుకు? అది అడవి. కానీ తోటలో నాటబడ్డాం మనం. తోటకు కంచి ఉంటుందా? చెప్పండి, తోట కంచి ఉంటుందా? కాపరి ఉంటాడా? కాపరి ఎప్పుడు నీళ్లు పోస్తూ ఉంటాడా? కాపరి ఎప్పుడు దానికి ఎరువేస్తూ ఉంటాడా? కాపరి దాన్ని జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాడా? మంచి ఫలాలు రావాలని ఆశిస్తాడా? అది తోట యొక్క విధానం. తోటలోనికి ఏ శత్రువు రాకుండా తోట చుట్టూ ఏమేస్తాడు చెప్పండి? కంచె వేస్తాడు. తోటలోనికి ఏ శత్రువు రాకూడదు. శత్రువు వస్తే మొక్కలన్నింటినీ ఏం చేస్తుంది? నాశనం చేస్తుందని. ఈ రోజున చాలా సంఘాలలో ప్రియులారా శత్రువు బయలుదేరి చాలా మొక్కలను పాడు చేసేసాడు. ఇప్పటికే పాడు చేస్తున్నాడు కూడా వాడు. శత్రువు లోపలికి వచ్చేసాడు, అవకాశం ఇచ్చేసి మనము లోపలికి రప్పించి నాశనం అయిపోయాం మనం. కానీ ఒక విషయాన్ని మనము తెలుసుకోవాలి ప్రియులారా, నాటబడినటువంటి మనము
ఎక్కడ నాటబడ్డామో అక్కడ దేవుని మందిరములో ఏం కావాలంటున్నాడు? వర్ధిల్లాలి అని అంటున్నాడు. చూడండి, వర్ధిల్లాలి. వర్ధిల్లాలి అని అంటే అక్కడ కొన్ని మాటలు చెప్పాడు. చూడండి, వర్ధిల్లాలంటే ఏం చెప్పాడు? దేవుని వాక్యములో 92వ కీర్తనలో మనము చూస్తే 12వ వచనం చదవండి. నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మొవ్వు వేయుదురు, లెబానోను దేవదారు వృక్షము వలె వారు ఎదుగుదురు. ప్రియులారా, నాటబడిన మొక్క మొవ్వు వేయాలి. నాటబడిన మొక్క మొవ్వు వేస్తేనే గాని అదేం కాదు చెప్పండి, ఎదగదు. ఎదగదండి. అంటే చెట్టు ఎదగాలంటే ఏమయ్యాలది? మొవ్వు వెయ్యాలి. మనం చూస్తూ ఉంటాం కదా, కొన్ని తాడి చెట్లు, ఈత చెట్లు, ఖర్జూర చెట్లు, ఇవన్నీ మనం చూస్తూ ఉంటాం. ఏ చెట్టు అయినా సరే ప్రియులారా, అది ఏం కావాలంటే మొవ్వు వేస్తూ రావాలి. అంటే నూతనమైనటువంటి జీవము కలిగినటువంటి కొమ్మలు బయటికి రావాలి. ఎప్పుడైతే బయట మొవ్వేస్తుంటుందో చెట్టు ఎదుగుతుంది. ఎదిగిన చెట్టు ఏమవుతుందో తెలుసా? ఫలిస్తుంది, వర్ధిల్లుతుంది. ఆత్మీయ జీవితంలో మనము కూడా అన్ని విషయములలో ఎదగాలి అని దేవుని వాక్యం చెబుతుందండి. ఒకసారి ఎఫెసీయులకు రాసిన పత్రిక వాక్యములో మనము చూద్దామండి. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో మనము దేవుని విషయంలో ఎలా ఉండాలో వాక్యము చెబుతుంది. ఒకసారి చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 15వ వచనం చదవండి. 15వ వచనం. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో కూడా ఏం కావాలి? ఎదగాలి. ప్రార్థనలో ఎదగాలి, వాక్యములో ఎదగాలి, విశ్వాసములో ఎదగాలి, యథార్థతలో ఎదగాలి, క్రీస్తును అనుసరించుటలో ఎదగాలి. అన్ని విషయాలలో ఏమవ్వాలి? ఎదగాలి అని అంటే మనము క్రీస్తును మనకు మాదిరిగా పెట్టుకోవాలి. ఆయన ఏ విధంగా ఈ లోకంలో బ్రతికాడో, ఏ రీతిగా ఈ లోకములో ఎదిగాడో ఆయనలోనే మనకు కనబడతాయి. కాబట్టి మనము సత్యము చెప్పుచు ప్రేమ కలిగి అన్ని విషయములలో కూడా ఏం కావాలంటున్నాడు? ఎదగాలి. ఎదిగిన చెట్టు పూత వేస్తుంది, ఎదిగిన చెట్టు ప్రియులార కాయ కాస్తుంది, ఎదిగిన చెట్టు ఫలాలు ఫలించి ఫలాలతో తన యజమానుని ప్రియులార సంతోషపరుస్తుంది. అందుకే దేవుని మందిరం అంటే మనకి ఇష్టం ఉండాలి. దావీదు ఏమంటున్నాడు? నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను అని మాట్లాడుతున్నాడు. కాబట్టి దేవుని మందిరమునకు వెళ్ళటం అది మనకు ఒక అలవాటుగా మారాలి. ఇష్టం ఉంటే వెళదాం, కష్టమైతే మానేద్దాం అన్నట్టుగా మన ఆలోచన ఉండకూడదు. యేసుక్రీస్తు వారి జీవితంలో సమాజ మందిరములో ఉన్నటువంటి పరిసయులు గాని, సమాజ మందిరములో ఉన్న పెద్దలు గాని, సమాజ మందిరములో ఉన్నటువంటి ప్రియుల శాస్త్రులు గాని, సమాజ మందిరములో ఉన్నటువంటి వారు గాని, వారి బ్రతుకులు సరిగా లేకపోయినా, వాళ్ళ జీవితాలు సరిగా లేకపోయినా అది దేవుని మందిరం. కాబట్టి వాళ్ళు చెప్పే మాటలు విని జీవితంలో ప్రియులారా ఒక ఉన్నతమైన స్థానానికి వెళ్ళాలని దేవుడు తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ద్వారా మనకు పాఠాన్ని నేర్పిస్తున్నాడు. చూడండి, ఆయన వాడుక చొప్పున విశ్రాంతి దినమున ఎక్కడికి వెళ్ళాడు చెప్పండి? అంటే ఆయనకు అలవాటు అయింది దేవుని మందిరానికి వెళ్ళటం. అలాగే దేవుని మందిరములకు వెళ్ళుట మన జీవితంలో కూడా అలవాటు కావాలని యేసుక్రీస్తు వారి జీవితం మనకు నేర్పిస్తుంది. ఇప్పుడు మత్తయి సువార్తలోనికి వద్దాము రండి. ఆయన సమాజ మందిరములోనికి వెళ్ళినప్పుడు ఇదిగో ఓచ చెయ్యగలవాడు ఒకడు కనబడెను. ఎవరు కనపడ్డారు? యేసు ప్రభువుకి ఓచ చెయ్యగలవాడు కనిపించాడు. ప్రియులారా, ఓచ చెయ్యగలవాడంటే ఎలా ఉంటాడు? ఓచ చెయ్యగలిగిన వాడంటే ఎలా ఉంటాడండి? అవయవాలన్నీ కూడా మంచిగా కనబడతాయి. ఆ చెయ్యి ఒకటి ఎలా కనపడుతుంది? అది ఆ చెయ్యి ఒకటి చొచ్చుబడిపోయినట్లుగా ఓస చెయ్యి సన్నగా కనబడుతుంది. అది అంటే అవయవాలన్నీ ఎదిగిన ఈ చెయ్యి మాత్రమే ఏం కాదు చెప్పండి, ఎదగదు. ఓస చెయ్యగలిగినటువంటి వాడు కనపడ్డాడు యేసు ప్రభు వారికి. ఎక్కడ? మందిరములో, సమాజ మందిరములో. ప్రియులారా, మందిరములో చాలా రకాలైనటువంటి ప్రజలు ఉన్నారు.
యేసుక్రీస్తు వారు సమాజ మందిరములోనికి వెళ్ళినప్పుడు ఒకళ్ళే కాదండి, చాలా మంది ఉన్నట్లుగా దైవ గ్రంథంలో చూస్తున్నాం. ఒకసారి ఆయన సమాజ మందిరంలోనికి వెళితే నడుము వంగిపోయి 18 సంవత్సరాల నుండి ప్రియులారా నడుము వంగిపోయి ఏమాత్రం నిలవబడలేనటువంటి ఒక స్త్రీ కనబడుతుంది. ఆయన సమాజ మందిరంలోకి వెళ్ళినప్పుడు ఓచ చేయగలిగిన వాళ్ళు కనపడ్డారు. ఆయన సమాజ మందిరంలోకి వెళ్ళినప్పుడు గుడ్డివారు, కుంటివారు, ఎన్నో రకాలైనటువంటి ప్రజలు కనపడ్డారు. వాళ్ళందరినీ బాగు చేశాడా, చేయలేదా? చేశాడు. కాబట్టి సంఘంలో రకరకాలైన ప్రజలు ఉంటారండి. మందిరంలో రకరకాలైన ప్రజలు ఉంటారు. కొంతమంది ప్రార్థనలో బాగుంటారు, కానీ స్త్రీల వాక్య విషయంలో బలహీనులుగా ఉంటారు. కొంతమంది వాక్యంలో బలంగా ఉంటారు, ప్రార్థనలో తక్కువ ప్రియుల బలహీనులుగా ఉంటారు. కొంతమంది ప్రార్థనలో వాక్యంలో బలంగా ఉంటారు, విశ్వాస విషయంలో అప్పుడప్పుడు ప్రియుల వాళ్ళు బలహీనతలు కనబడుతూ ఉంటాయి. ప్రియుల ఇలా ప్రతి వారి జీవితంలో కూడా ఎక్కడో కొంతమంది జీవితంలో ఇటువంటి బలహీనతలు కనబడతాయి. ఇటువంటి బలహీనతలు బాగుపడాలంటే, ఇటువంటి బలహీనతల నుంచి మనం ప్రియుల స్వస్థత పొందాలంటే ఎక్కడికి వెళితే పొందుతాం? దేవుని మందిరానికి వెళ్ళాలి. దేవుని వాక్యము చేత మనము బలపరచబడతాం. దేవుని వాక్యము చేత మన లోపం ఏంటో మనకు తెలుస్తుంది. దేవుని వాక్యము చేత మన పొరపాటు ఏంటో మనకు తెలుస్తుంది. దిద్దుకోవటానికి అవకాశం దొరుకుతుంది. అక్కడే మన జీవితాలను సరిదిద్దేటువంటి పాఠాలు నేర్పించబడతాయి. ఇక్కడ ఓచ చేయగలిగిన వాడు ఒకడు కనబడుతున్నాడు. అది విశ్రాంతి దినం. అక్కడ ఉన్నటువంటి వాళ్ళల్లో కొంత పరిచయులు ఉన్నారే, వీళ్ళంతా ఈరోజు విశ్రాంతి దినం. ఓచ చేయగలిగిన వాడు ఉన్నాడు, వీళ్ళని బాగు చేస్తాడేమో చూద్దాం. విశ్రాంతి దినమనా, ఇదిగో ఏ పని చేయకూడదు కదా, ఒకవేళ బాగు చేస్తాడేమో, దీని మీద నేరం మోపుదాము అనేవాళ్ళు కూడా ఉన్నారు. అక్కడ ఉన్నారా? ఒకసారి ఆలోచించండి. వీళ్ళు వాక్యం వినడానికి రాలేదు, వాక్యం విని బలపడటానికి రాలేదు. వీళ్ళు యేసు ప్రభు చెప్పే మాటలు విని జీవితాన్ని బాగు చేసుకోవటానికి రాలేదు, ఆయనలో నేరాన్ని వెతకటానికి వచ్చారు. కొంతమంది క్రైస్తవులలో కూడా ఇటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఎంత వాక్యం చెబుతున్నాడు పాస్టర్ గారు, ఇన్ని మాటలు చెబుతున్నాడు, ఈయనలో ఏ పొరపాటు లేదా, ఈయనలో ఏ తప్పు లేదా అని తప్పులు వెతకటానికి వస్తారు. ఇలారా భూమి మీద మానవులుగా మనము బ్రతుకుతున్నప్పుడు మన పొరపాటులు మన జీవితంలో మనకు తెలియకపోవచ్చేమో కానీ ప్రతి మనిషి యొక్క జీవితంలో పొరపాటులు కనబడతాయి. ఈ పొరపాటులన్నీ కూడా దేవుని వాక్యము చేత మనం ఏం చేయబడతాం చెప్పండి? సరి చేయబడతాం. పొరపాట్లు దిద్దుకోవటానికి ఇక్కడికి వచ్చేది, వాక్యము చేత కడగబడటానికే కదా ఇక్కడికి వచ్చేది, మనం సరి చేయబడటానికే కదా ఇక్కడికి వచ్చేది. కాబట్టి మనం తప్పులు వెతకటానికి మందిరంలోనికి రాకూడదు. పరిసయ్యులు ఎందుకే వచ్చారు? యేసు ప్రభు ఏ తప్పు చేస్తాడో, ఏ నేరం చేస్తాడో వెతుకుదామని వచ్చారు. వీళ్ళ జీవితాలు బాగుపడవు. ఎప్పుడు చూసిన ఇతరుల తప్పులు వెతుకుతూ ఉంటారు. ఒకవేళ ఏంటమ్మా నువ్వు ఇలా చేస్తున్నావు, ఏంటయ్యా ఇలా చేస్తున్నావు అంటే, నేను ఒక్కడనే కనపడ్డారా నీకు, వాళ్ళు కనపడలేదా, వీళ్ళు కనపడలేదా అని అంటారు. ఏమండి ఒకసారి ఆలోచించి, నిన్ను హెచ్చరిక చేసినప్పుడు నువ్వు మారటానికి ఇష్టపడు, నిన్ను సరి చేసుకోమన్నప్పుడు నీ పొరపాటును సరి చేసుకోవటానికి ఇష్టపడు. వేరే వాళ్ళ సంగతి ఎందుకు నీకు? ఏమండి నా పొరపాటును నాకు తెలిసినప్పుడు ఫలానోళ్ళు అలా ఉన్నారు అని మనం అనుకున్నాం అనుకోండి, నా పొరపాటు సరి చేయబడుతుందా? ఏమండి నేను దిద్దుకోగలుగుతానా? దిద్దుకోలేను. దిద్దుబాటు మనకు అసహ్యమైపోద్దప్పుడు. మనం కూడా దండన చూసి ఏకీభవించినట్టు అవుతుంది. కీర్తన గ్రంథంలో చెప్పినట్లు ఒకసారి ఆ మాటలు చదవండి. బైబిల్ గ్రంథంలో మనము చూడగలిగితే కీర్తనల గ్రంథం ప్రియులారా వాక్య భాగములు మనము చూడగలిగితే 50వ అధ్యాయం 50వ కీర్తన 17వ వచనాన్ని మనము చదువుకుందాం. 17వ వచనాన్ని మనము చదువుకుందాం. దిద్దుబాటు నీకు అసహ్యము కదా, నీవు నా మాటలను నీ వెనుకకు త్రోసివేసెదవు, నీవు దండను చూసినప్పుడు వానితో ఏకీభవించదవు, వ్యభిచారులతో నీవు సాంగత్యము చేసేదవు, కీడు చేయవలనని నీవు నోరు తెరచుచున్నావు, నీ నాలుక కపటము కల్పించుచున్నది, నీవు కూర్చుండి నీ సహోదరుని మీద కొండెములు చెప్పుచున్నావు, నీ తల్లి కుమారుని మీద అపనిందలు మోపుచున్నావు. చూసావా? దిద్దుబాటు మనకు అసహ్యమైనప్పుడు దొంగతో ఏమవుతాం మనం? ఆయన చేసే తప్పే నేను చేస్తున్నాను కాబట్టి ఆడితో ఏకమైపోయాం అనుకో కదా.
ప్రియులారా, ఒకసారి ఆలోచించండి. ఎప్పుడు కూడా ఒక దేవుని నమ్మిన బిడ్డ మనలో తప్పు కనబడుతున్నప్పుడు ఆ తప్పు చేసేవాడితో సహవాసం చేస్తే ఆ తప్పు ఇంకా ఎక్కువవుతుందో కానీ దిద్దుకునే అవకాశం ఉంటుందండి? ఉండదు ప్రియులారా. అందుకని ప్రియులారా, ఎవరో ఎలా బ్రతుకుతున్నారు, వాళ్ళు అలా ఉన్నారు, వీళ్ళు ఎలా ఉన్నారు, కాబట్టి మనము ఆ విధమైనటువంటి పంథాలో వెళ్ళకూడదు. నేను ఎలా ఉన్నాను, నా బ్రతుకు ఎలా ఉంది, నా స్థితి ఎలా ఉంది, నా జీవితం ఎలా ఉంది, మళ్ళీ మనం పరిశీలన చేసుకొని సరి చూసుకోవాలి. మనందరికీ తెలుసు, యెషయా ఉజ్జియా మృతి పొందిన సంవత్సరంలో ఒక దర్శనాన్ని పొందాడు. ఏంటి ఆ దర్శనం అంటే, ప్రియులారా, దేవాలయము యొక్క ప్రియులారా, ఆ దేవాలయములో ఒక సింహాసనము, ఆ దేవాలయము నిండా కూడా ప్రభు యొక్క మహిమ ఆయన కూర్చున్నట్లుగా దైవ గ్రంథంలో మనము చూస్తున్నాం. అక్కడ ప్రియులారా, శరాపులు ఏం చేస్తున్నారు? యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని గాన ప్రతిగానాలు చేస్తున్నారు. ఒకసారి ఆ వచనం చదవండి. యెషయా గ్రంథము 6వ అధ్యాయము 1వ వచనము నుండి. యెషయా గ్రంథము 6వ అధ్యాయం 1వ వచనం. రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనెను. ఆయనకు పైగా శరాపులు నిలిచియుండిని. ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును, 2 తన కాళ్లను కప్పుకొనుచు 2 ఎగురుచుండెను. వారు సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానమును చేయించుండిరి. వారి కంఠస్వరము వలన గడప కమ్ముల పునాదులు కదులుచు మందిరము ధూమము చేత నిండగా అయ్యో, నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యను నివసించుచున్నాను, నేను నశించి తిని. చాలండి. ఇక్కడ యెషయా గారు ఒక దర్శనం చూస్తున్నాడండి. దేవాలయం, ఆ దేవాలయంలో ఒక సింహాసనం, ఆ సింహాసనం మీద ప్రభు ఆసీనుడై ఉన్నాడు. ప్రియులారా, అక్కడ ఉన్నటువంటి శరాబులు 2 రెక్కలతో తన ముఖాన్ని కప్పుకొని, 2 రెక్కలతో తన కాళ్ళను కప్పుకొని, 2 రెక్కలతో ఎగురుచు ఏమంటున్నాయి? యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని గాన ప్రతిగానాలు చేస్తున్నాయి కదండి. ఇది కదా అక్కడ జరుగుతుంది. అది చూసినటువంటి యెషయా గారు, అయ్యో, నేను అపవిత్రమైన పెదవులు కలవాడను. ఒకసారి మీరు ఆలోచించండి. నేను నశించిన ప్రజల యొద్ద ఉన్నానంటున్నాడు కదా అక్కడ. అంటే ప్రజలందరూ కూడా నశించిపోయినటువంటి పరిస్థితిలోనే ఉన్నారు అక్కడ. యెషయా ఒక్కడే ఏమంటున్నాడంటే, నేను అపవిత్రుడను. ఏమండి, తన తప్పును ఒప్పుకుంటున్నాడా? సరి చేసుకుంటున్నాడా? ఆ దేవుని పరిశుద్ధతను చూశాడు. ఆ పరిశుద్ధతను చూసి తట్టుకోలేకపోయాడు. ఆ పరిశుద్ధతను చూశాడు. తనను తాను చూసుకునేసరికి తనలో ఉన్న అపవిత్రత కనబడుతుంది. తనలో ఉన్న అపవిత్రత కనబడుతుంది. ప్రియులారా, ఎప్పుడైతే తన అపవిత్రత ఉందో, నా చుట్టూ ఉన్న ప్రజలు కూడా నశించిపోయిన వాళ్ళుగానే ఉన్నారుగా, వాళ్ళు కూడా అపవిత్రులుగానే ఉన్నారుగా, ఏమైంది అని అనుకున్నాడా? అనుకోలేదు. వాళ్ళు నశించిపోతున్నారు, నేను నశించిపోకూడదు, నా జీవితాన్ని నేను బాగు చేసుకోవాలనుకున్నాడు. అయ్యో, నేను అపవిత్రమైన పెదవులు కలవాడను అని పెద్దగా అరుస్తున్నాడు. అందుకే ఆ శరాపులలో ఒకడు, ప్రియులరా, ఆ కారుతో నిప్పును తీసుకొని అతని పెదవులకు తగిలించగా ఏమైపోయిందట అక్కడ వాక్యలో చూస్తున్నాం. చదవండి ఆ వచనం. బైబిల్ గ్రంథములు మనము చూస్తే ప్రియులారా 6వ వచనం. అప్పుడు ఆ శరాపులలో ఉన్నప్పుడు తాను బలిపీఠమున మీద నుండి కారుతో తీసిన నిప్పును చేతపట్టుకొని నా యొద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలించి, ఇది నీ పెదవులకు తగిలిన గనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయను, నీ దోషం ఏమైపోయింది. ఏమండి, దేవుని మందిరములో ఉన్నాడు యెషయా గారు.
దేవుని యొక్క సన్నిధిలో దర్శనాన్ని చూస్తున్నాడు. ఎప్పుడైతే ఆ దర్శనాన్ని చూశాడో తన స్థితి ఏంటో తనకు అర్థమైంది. ఇప్పుడు అతడు తన యొక్క జీవితాన్ని బాగు చేసుకుంటున్నాడు, తన అపవిత్రతను పోగొట్టుకుంటున్నాడు, తన దోషాన్ని పోగొట్టుకుంటున్నాడు. చూడండి, కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని మందిరములో మనము సరిదిద్దుకునే అవకాశం ఉందండి. దేవుడు మాట్లాడుతూ మన లోపాన్ని మనకు తెలియచేసినప్పుడు మనం సరి చేసుకోవాలి, మనం దిద్దుకోవాలి, మన బ్రతుకును మార్చుకోవాలి. ఏదో వచ్చాం, కూర్చున్నాం, వింటున్నాం, వెళ్ళిపోతున్నాము అని అనుకున్నాం అనుకో. నేనైనా నేను కూడా మనుషుణ్ణి, నేనైనా మీరైనా వాక్యము చేత గద్దించబడుతున్నప్పుడు సరిచేయబడాల్సినటువంటి అవసరం ఉందా లేదా? ఉంది. అందుకే మనం దేవుని మందిరానికి వస్తున్నాం. మందిరములో పరిశుద్ధులు ఉంటారు, మందిరంలో శాస్త్రులు ఉంటారు, మందిరములో ఓచ చేయగలిగిన వాళ్ళు ఉంటారు. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే యేసు ప్రభు వారి మీద నేరం మోపాలి, విశ్రాంతి దినమనేది ఇప్పుడు స్వస్థపరుస్తారని చూద్దామని ఎదురు చూస్తున్నారు వీళ్ళారా. ఒక్కసారి చూడండి, ఇప్పుడు దేవుని వాక్యములో నుండి 12వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుందాం. వారాయన మీద నేరము మోపవలనని విశ్రాంతి దినమున స్వస్థపరచుట న్యాయమా అని ఆయన అడిగిరి. అందుకైన మీలో ఏ మనుషునికైనాను ఒక గొర్రె ఉంది, అది విశ్రాంతి దినమున గుంటలో పడిన ఎడల దాన్ని పట్టుకొని పైకి తీడా. వాళ్ళు అడుగుతున్నారు, విశ్రాంతి దినమున స్వస్థపరచటం న్యాయమా అని అడుగుతున్నారు. ప్రియులారా, ఒక వ్యక్తి వ్యాధిలో ఉన్నాడు, బాధలో ఉన్నాడు. వారిని బాగు చేయటానికి యేసు ప్రభు లోకానికి వచ్చింది. ఏమండి, నశించిన దానిని వెదకి రక్షించటానికే కదా ఆయన వచ్చింది. మనల్ని స్వస్థపరచటానికే కదా ఆయన వచ్చింది. ఆయన పొందిన గాయముల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. ఆధ్యాత్మికమైనటువంటి స్వస్థత, శారీరకమైనటువంటి స్వస్థత ప్రియులారా మన జీవితం ఇవ్వటానికే ఆయన వచ్చింది. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే విశ్రాంతి దినం మందిరంలో స్వస్థపరచబడకూడదు. ఏమండి, ఇప్పుడు మందిరములో ఒక వ్యక్తి స్వస్థపరచబడకూడదంటే మందిరములో ఉన్న వ్యక్తి ఒక వ్యక్తి మార్పు కూడా చెందే అవసరం లేదు. మరి చెందకూడదు వాక్యం విని, మరి అది కూడా తప్పేగా. యేసు ప్రభు అంటున్నాడు, విశ్రాంతి దినమున ఒక గొర్రె గుంటలో పడిందనుకొని తీయకుండా ఉంటారా? చెప్పండి, తీయకుండా ఉంటారా? గుంటలో పడిందండి, ఇంకో గొర్రె గుంటలో పడి కొట్టుకులాడుతుంది, అరుస్తుంది, నన్ను కాపాడండి అని, నన్ను రక్షించండి, నేను గుంటలో పడిపోయాను అని లోపల ఉండి అరుస్తుంది. విశ్రాంతి దినము అని తీయకుండా వెళ్ళిపోయాం అనుకోండి, ఏమైపోద్ది? గొర్రె చచ్చిపోదు. ప్రభు ఎప్పుడైతే సమాధానం చెప్పాడో వాళ్ళకు నోటి మాట రాలేదు. నేను ఈ వ్యక్తిని స్వస్థపరుస్తుంటే మీకు ఎందుకయ్యా అంత? అసలు వాస్తవానికండి సమాజ మందిరంలో అటువంటి ఓచ చేయగలిగిన వాళ్ళు లేకపోతే బలహీనులైనటువంటి వారు ఉంటే బలపరచటానికే కదా యేసు ప్రభు వారు వచ్చింది. అప్పుడు వీళ్ళు ఏం చేయాలంటే, వీళ్ళు నిజంగా ఆత్మీయులైతే, దేవుని యొక్క విషయాలు తెలిసిన వాళ్ళైతే ఇటువంటి వాళ్ళని ప్రభు దగ్గర తీసుకెళ్ళి, అయ్యా వీడు ఓచ చేయగలిగిన వాడు, జీవితంలో వీడు ఎప్పుడు చూస్తే ఇదే స్థితిలో ఉంటున్నాడు, అయ్యా వీడు చూస్తే వాక్యం వింటున్నాడు కానీ జీవితంలో ఏమాత్రం దిద్దుబాటు లేదు, వాడు చూస్తే నేరం లోపాలను చూస్తున్నారు వాళ్ళు, తప్పులు వెతకాలను చూస్తున్నారు వాళ్ళు, వీళ్ళందరినీ బాగు చేయి ప్రభు అని చెప్పాలి. కానీ అలా చెప్పకుండా వీళ్ళు ఆయన మీదే నేరము మోపాలని ప్రయత్నం చేస్తున్నారంటే చూడండి. ఇక ఏది, ఇప్పుడు ఈయన్ని స్వస్థపరుస్తాడేమో, ఈ ఓచ చేయగలిగిన వాడిని స్వస్థపరుస్తాడేమో, స్వస్థపరిస్తే ఆయన ప్రశ్నించవచ్చు. అందుకే స్వస్థపరచక ముందు అడుగుతున్నారు, స్వస్థపరుస్తాడేమోనని స్వస్థపరచబడక ముందు అడుగుతున్నారు. ఏమని? ఈ వ్యక్తిని విశ్రాంతి దినమున స్వస్థపరచడం న్యాయమా అని అడుగుతున్నారు. న్యాయం కాదా? ఒక వ్యక్తిని స్వస్థపరచడం న్యాయం కాదా? ఏమండి, ఒక వ్యక్తికండి హార్ట్ అటాక్ వచ్చిందండి, అర్ధరాత్రి వేళ మనం హాస్పిటల్ తీసుకెళ్ళిపోతాం అంబులెన్స్ ఫోన్ చేసి. వీళ్ళారా, అక్కడ డాక్టర్ ఉంటాడు, ఈరోజు ఆదివారం సెలవు కాబట్టి నేను చెయ్యను అని అన్నాడు అనుకోండి, ఈ పేషెంట్ ఏమైపోతాడు? వెంటనే అది ఆదివారమైనా సరే, అది సెలవు దినమైనా సరే, ఒకవేళ తన ఇంటిలో ఏదైనా ఒక శుభకార్యమైనా సరే, వెంటనే వాటన్నిటిని మానేసి డాక్టర్ అనేవాడు ఎమర్జెన్సీగా వచ్చి ఏం చేయాలి? ఈ వ్యక్తిని
బాగు చేయాలి. అది అతని జీవిత విధానంలో ఒక లక్షణం కదా. నేను రాను అని అనకూడదు. ఇక్కడ అదే జరుగుతుంది. వీళ్ళు ఎత్తు స్వస్థపరుస్తాడని చూద్దాం, ఆయన మీద నేరం మోపుదాం అని అంటున్నారు. అప్పుడు యేసు ప్రభువు చెప్పాడు, ఇదిగో ఈ ఒక వ్యక్తి విషయంలో మీరు ఇలా అంటున్నారు. ఒక గొర్రెను వేసుకుందాం, ఆ గొర్రె గుంటలో పడితే దాన్ని తీయకుండా ఉంటారా మీరు? కానీ ఒక విషయం తెలుసుకోండి, గొర్రె కంటే మనుషుడు శ్రేష్ఠుడు అన్నాడు. చూసారా? ఎవరికంటే ఎవరు శ్రేష్ఠుడు? గొర్రె కంటే మనుషుడు శ్రేష్ఠుడు. మనుషుడు శ్రేష్ఠుడు కాబట్టే ఆ మనిషి యొక్క జీవితాన్ని బాగు చేయటానికి నేను ఈ లోకానికి వచ్చాను. మనుషుడు దైవత్వానికి దూరంగా వెళ్ళిపోయాడు, మనిషి మానవత్వానికి దూరంగా వెళ్ళిపోయాడు. ఈ రోజున మనం సమాజంలో చూస్తున్నామండి, ఎటువంటి పరిస్థితులు జరుగుతున్నాయి ఒకసారి ఆలోచించండి. తల్లి పిల్లల మధ్యలో సరైనటువంటి అవగాహన లేదు, తండ్రికి పిల్లలకు మధ్యలో సరైన అవగాహన లేదు, భార్యాభర్తల మధ్యలో సరైన అవగాహన లేదు. మనం వింటూనే ఉన్నాం. మన ఈ మధ్య ప్రియుల ఒక తల్లి ఒక ప్రియుడితో కూడా కలిసి 3 పిల్లలను చంపేసిందండి. అడ్డొస్తున్నారని 3 పిల్లలను చంపేసింది. ఈ రోజున జైల్లో ఉండి పిల్లల ఓచలు లెక్క పెడుతుంది. ఒక తల్లికి ఒక తల్లి తన కుమారునికి డబ్బులు ఇవ్వలేదని, త్రాగటానికి డబ్బులు ఇవ్వలేదని ఒక తల్లిని భయంకరంగా హీనంగా చంపేశాడండి ఒక కొడుకు. ఇటువంటి వార్తలు వింటున్నప్పుడు మనిషి ఏం కోల్పోతున్నాడో తెలుసా? మానవత్వాన్ని కోల్పోతున్నాడు, ఉండవలసిన దైవత్వాన్ని కూడా కోల్పోతున్నాడు. మనిషిలో మానవత్వంలో దైవత్వం ఉన్నప్పుడు మనిషి తోటి వ్యక్తిని బాధ పెట్టడానికి ఇష్టపడడు. ఇది మనం తెలుసుకోవాలి. కోల్పోయారు. అది లేకపోవటాన్ని బట్టే ప్రేమలు కొదువైపోయినాయి. అక్రమము విస్తరించుట వలన అనేకులలో ప్రేమ ఏమైపోతుందన్నాడు? చల్లారిపోతుంది అని చెప్పినట్లుగా లేఖనాలు మనకు చెబుతున్నాయి. ఇప్పుడు యేసు ప్రభు గారు ఆ మాట చెప్పి ఏమంటున్నాడు? 12వ వచనం చదవండి. గొర్రె కంటే మనుషుడెంతో శ్రేష్ఠుడు కాబట్టి విశ్రాంతి దినమున మేలు చేయుట ధర్మమే. విశ్రాంతి దినమున మేలు చేయటం ధర్మమే. ఏమంటే ఒక వ్యక్తిని స్వస్థపరచటం ధర్మమా అధర్మమా? ధర్మమే. మేలు చేయటం ధర్మమే అని చెప్పి ఆ మనుషునితో నువ్వు చెయ్యి చాపుమనెను. వాడు చెయ్యి చాపగా అది ఏమైపోయింది చెప్పండి? బాగుపడినట్లుగా వాక్యంలో మనము చూస్తుంటున్నాం. ప్రియులారా, దేవుని మందిరములో ఒక బలహీనుడు బలవంతుడుగా చేయబడతాడు. దేవుని మందిరములో ఒక అస్వస్థత కలిగిన వాడు స్వస్థపరచబడుతున్నాడు. ఒక దేవుని మందిరములో మేలేంటో ధర్మమేంటో తెలియపరచబడుతున్నట్లుగా దైవ గ్రంథంలో మనము చూస్తుంటున్నాం. ఇప్పుడు యేసు ప్రభు వారు వీళ్ళ ఆ పని చేసేసరికి వీళ్ళంతా పరిసయ్యులు బయటికి వెళ్ళిపోయారండి. బయటికి వెళ్ళిపోయి ఈయన ఎలా సంహరించాలా, ఎలా చంపాలా అని ఆలోచన చేస్తున్నారు. ఎవరిని ఎందుకు చంపాలి చెప్పండి? ఏం నేరం చేశాడు ఆయన? ఏం తప్పు చేశాడు? ఒకసారి మీరు ఆలోచించండి. ఆయన ఏం తప్పు చేశాడని చంపాలి అనే ఎంత ఆలోచన వచ్చింది వీళ్ళకి? ఎందుకు చంపాలనుకుంటున్నారు అంటే ఒక వ్యక్తి బలహీనుడిగా ఉండి ఓచ చేయగలిగిన వాడిగా, చెయ్యితో పని చేయలేని వాడిగా, ఆ చెయ్యిని బట్టి ఎంతో ప్రియులను బాధపడుతున్నటువంటి వాడిని బాధను తొలగించి బాగు చేయటం తప్ప దానికి సంహరించాలా? ఈ రోజు అదే జరుగుతుంది సమాజంలో కూడా. మంచి ప్రజల మధ్యలో పనికి రావటం లేదు. ఒక మంచి చేసే వ్యక్తిని చూసి ఆ వ్యక్తిని గూర్చి ప్రియులారా అనేక రకాలైనటువంటి ఆలోచనలు కలిగి ఉన్నారు. గమనించండి, ఇక్కడ దేవుని వాక్యములు యేసు ప్రభుని ఎలా చంపాలా అని ఆలోచన చేస్తున్నారు. అప్పుడు యేసు ప్రభు వారు అక్కడ నుండి వెళ్ళిపోయినట్లుగా దైవ గ్రంథంలో చూస్తున్నాం. ఎందుకు వెళ్ళిపోయాడు అని అంటే ప్రియులారా, ఆయన చేయవలసిన పని ఇంకా చాలా ఉన్నది. ఆయన చేయాల్సిన పని ఉంది. ఆయన సమయం ఇంకా
రాలేదు. సమయం వచ్చే వరకు ఆయన పని చేయాలి. ఆయన సమయం ఎప్పుడో ఆ సమయం ఆయన తెలుసు. ఆ సమయం వచ్చినప్పుడు వీళ్ళు చెప్పవసరంలా, ఆయనే తనను తాను ఏం చేసుకుంటాడు, అప్పగించుకుంటాడు. అది వాళ్ళకి తెలియదు. ప్రియులారా, అది జరిగిన తర్వాత వాళ్ళందరితో ఏం చెప్పాడంటే, ఇదిగో ఈ స్వస్థపరిచారని మీరు ప్రసిద్ధి చెయ్యకండి అని అన్నాడు. మీరేమి లోకానికి వెళ్ళిపోయి ప్రసిద్ధి చెయ్యకండి, నన్నేం గొప్ప చెయ్యకండి అని అంటున్నాడు యేసు ప్రభు వారు. యేసు ప్రభు వారేమో బాగు చేశానని మీరేం ప్రసిద్ధి చెయ్యొద్దు అని యేసు ప్రభు చెబితే, ఈ రోజున ఏదో ప్రార్థన చేస్తే జ్వరం తగ్గిపోయింది అనుకోండి, వాళ్ళ స్టేజీల మీద దీన్ని పిలిచి ఏం చేస్తున్నారు? చూసారా, మా పాస్టర్ గారు ప్రార్థన చేశాడు, మేము స్వస్థత పడ్డాం అని ప్రచారం చేయిస్తున్నారు సమాజంలో. ప్రియులారా, బాగు చేయాలన్నా, మనకు మేలు చేయాలన్నా, మన జీవితాన్ని నిలబెట్టాలన్నా దేవుడే, మనుషుని వల్ల కాదు. ప్రియులారా, యేసు ప్రభు వారే ప్రసిద్ధి చెయ్యొద్దు నన్ను అని చెబితే, ప్రియులారా, ఈ రోజునేమో మానవులంగా ఉండి మనమేమో ప్రసిద్ధి చేసుకుంటూ, నేను ప్రార్థన చేస్తే ఎలా అయింది, నేను ప్రార్థన చేస్తే ఎలా అయిందని ప్రసిద్ధి చేసుకుంటున్నాం. నేనేమంటానంటే, వాక్యాన్ని బట్టి మనలను మనము ప్రసిద్ధి చేసుకోవటానికి మన దేవుడు ఏర్పాటు చేసుకోలేదు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు చెబుతూ ఏమంటున్నారంటే, ఇదంతా నేను చేస్తున్నాను అంటే, ఇదంతా నేను జరిగిస్తున్నానంటే కారణం ఏంటి? ప్రవచనం ఉంది. యెషయా గారు ఇలా చెప్పారంటున్నారు కదా కింద. ఏమండి, కింద ప్రవచనం ఉంది అంటున్నాడు. 17వ వచనం నుండి 21వ వచనం వరకు ప్రవచనం ఉంది. ఈ ప్రవచనము ఏంటి? ఇదిగో ఆయన నా సేవకుడు, ఈయన నేను ఈ కార్యాలు చేయటానికే, ఇటువంటి రీతిలో అనేకులు స్వస్థపరచటానికి, అనేకులకు పరలోకాన్ని గురించి చెప్పటానికే నేను ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన ఎటువంటి వాడు తెలుసా? నా ప్రాణమునకు ఇష్టడైన ప్రియుడు, నా ప్రియుడు, నేను నా ఆత్మను ఆయన మీద ఉంచెదను. ఈయన అన్యజనులకు న్యాయ విధిని ఏం చేస్తాడు? ఈయన జగడమాడేవాడు కాదు మనలాగా. అక్కడ చూడండి, ఆయన జగడమాడడు, కేకలు వేయడు, వీధులలో ఆయన శబ్దం ఎవరికి వినబడదు. ఆయన లక్షణాలే మనకు ఉండాలి. జగడమాడకూడదు. ప్రియులారా, మనము ఆ కేకలు వేయకూడదు, వీధులలో మన స్వరం నిలబడేటట్టుగా ఉండకూడదు. ప్రియులారా, ఎందుకంటే విజయమందుటకు న్యాయ విధిని ప్రబలము చేయు వరకు ఈయన నలిగిన రెల్లును, అసలే నలిగిపోయింది, అది నలిగిపోయిన రోజును విడిచేస్తే ఇంకేముంటది అక్కడ? మకమకలాడుచు నలిసే నారను ఆర్పడాయన ఆర్పడు, ఈయన నామమందు అన్యజనులు నిరీక్షించెదరు అనునదే అని యెషయా గ్రంథములో 42వ అధ్యాయములో 1వ వచనంలో ఉన్న విషయాలు చెబుతున్నాడు. ఏమంటే ఒకసారి మీరు ఈ మాటలను ఇక్కడే ఉంచేసి యెషయా గ్రంథం 42వ అధ్యాయం 1వ వచనం చదవండి. ఈ వచనాలు ఎక్కడ ఉన్నాయి? ఇదిగో నేను ఆదుకొను నా సేవకుడు, నేను ఏర్పరచుకొనిన వాడు, నా ప్రాణమునకు ప్రియుడు, అతని యందు నా ఆత్మనుంచెదను, కనపరుచును. ఆయన కేకలు వేయడు, అరవడు, తన కంఠస్వరము వీధులలో వినబడదు, నలిగిన రెల్లును విరువడు, మకమకలాడుచు నవిసెనారను ఆర్పడు, అతడు సత్యమును అనుసరించి. చూసారా ఏమండి, ఏ మాటలు యెషయా గ్రంథం 42వ అధ్యాయం ఉన్నాయా? ఉన్నాయి కదా. ఆ విషయాలు ఇక్కడ చెబుతున్నాడు. అవి నెరవేర్చాలి, అవి నెరవేర్చాలి గనుక నేను భూమి మీద ఈ కార్యాలు చెయ్యాలయ్యా. నేను దేవుని కుమారుడిగా నిరూపణ చేయబడాలంటే నాకంటే ముందున్నటువంటి యెషయా ప్రవచించాడు. చూడండి, అంటే యెషయా గ్రంథములో ఉన్న విషయాలు యేసు ప్రభు తెలియజేస్తున్నాడు. అసలు గొప్ప విషయం ఏంటంటే, యేసుక్రీస్తు వారు దేవుని మందిరములోనికి మొట్టమొదటిసారిగా బాప్తిసం తీసుకున్న తర్వాత, వెళ్ళిన తర్వాత మొట్టమొదటిగా ఆయన చదివిన పుస్తకము కూడా యెషయా గ్రంథమే. యెషయా గ్రంథమే కదండి. ఒకసారి చూస్తారా? చూడండి, లూకా సువార్త బైబిల్ గ్రంథములో 4వ అధ్యాయం, ఇందాక మనం చదువుకున్నటువంటి విషయాలే వాక్యంలో చూస్తే 16, 17 వచనాలు. ఆయన తాను పెరిగిన నజరేతునకు వచ్చును, తన వాడుక చొప్పున విశ్రాంతి దినమందు
సమాజ మందిరములోనికి వెళ్ళి చదువుటకై నిలుచుండగా ప్రవక్త అయిన యెషయా గ్రంథం ఆయన చేతికి ఇయ్యబడెను. చాలండి. అంటే మొట్టమొదటిగా ఆయన మందిరంలో చదివినది కూడా ఏ గ్రంథం? యెషయా గ్రంథం. యెషయా గ్రంథంలో ఉన్న విషయాలు చాలా ఉన్నతమైనవి. ఎందుకు చెబుతున్నానంటే యెషయా గ్రంథంలో 66 అధ్యాయాలు ఉంటాయి. వాటిని పండితులు ఏమన్నారంటే మినీ బైబుల్ అన్నారు. ఎందుకు? పరిశుద్ధ గ్రంథంలో కూడా ఎన్ని పుస్తకాలు ఉంటాయి? 66 పుస్తకాలు ఉంటాయి. యెషయా గ్రంథంలో 66 అధ్యాయాలు ఉంటాయి. ఇప్పుడు ఇలా 66 అధ్యాయాలలో కూడా యేసు జననమును గూర్చి రాయబడింది, యేసు ప్రభు మరణమును గూర్చి రాయబడింది, యేసు ప్రభు యొక్క పునరుత్థానాన్ని గురించి రాయబడింది, యేసు ప్రభు రెండవ రాకడను గురించి కూడా రాయబడింది. అంటే ప్రియులరా, క్రొత్త నిబంధనలో ప్రియులరా జరగవలసిన విషయాలన్నిటిని గురించి యెషయా యేసు ప్రభు వారు పుట్టక మునిపే ఆయన 700 సంవత్సరాల క్రితమే ఈ విషయాలన్నీ కూడా తెలియచేశాడు. చూసారా? వాటిని ఇప్పుడు యేసు ప్రభు వారు ప్రియులారా జరిగిస్తున్నాడు. కాబట్టి మందిరములో ఓచ చెయ్యగలిగే లాంటి వారు ఉంటే బాగుపడాలి. పరిసయ్యులు శాస్త్రులు లాంటి నేరము మోపాలి. అందుకే మేము వాక్యం వింటున్నాం అనేవాళ్ళు మారాలి. ప్రియులారా, ఒకసారి ఆలోచించండి. ఆయనను మేము ప్రసిద్ధి చెయ్యాలి అని ప్రియులారా వాళ్ళ గొప్పతనాన్ని గురించి మాట్లాడుకునేటువంటి వారి జీవితాలలో ప్రియులారా వారు సత్యమును ఎరగాలి. ఇంకా ఎంతో మంది ఉంటారు మందిరంలో, అందరూ ఒకే రీతిగా ఉంటారా? సమాజ మందిరంలో వాళ్ళంతా మారాలి అంటే మందిరానికి వెళ్ళాలి. అందుకే యేసు ప్రభు వారు తన వాడుకు చెప్పిన ఎక్కడికి వెళ్ళాడు? సమాజ మందిరమునకు వెళ్ళాడు. ఆయన మందిరములోనే మనము పచ్చని ఒలీవ చెట్టు వలె మారతాం, వర్ధిల్లుతాం, ఫలిస్తాం, ముసలితనమందు ఇంకను చిగురు పెట్టి సారము కలిగి ఉంటామని 92వ కీర్తనలో మనం చూస్తున్నాం. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మత్తయి సువార్తలో యేసుక్రీస్తు వారు చేసే ప్రతి అద్భుతం వెనుక ఒక ప్రవచనం ఉంది. యేసు ప్రభు చేసే ప్రతి వెనుక ఒక ప్రవచనం ఉంది. ఆ ప్రవచనాన్ని నెరవేర్చకపోతే యేసు ప్రభు వారు తండ్రి చిత్తాన్ని నెరవేర్చని వాడవుతాడు. యేసు ప్రభు వారు ఏమన్నాడు తెలుసా? దేవా, నీ చిత్తమును నెరవేర్చుటకు నేను వచ్చి తిని అన్నాడు. ఎవరి చిత్తం? తండ్రి చిత్తాన్ని నెరవేర్చాలి ఆయన. కాబట్టి యేసుక్రీస్తు వారే తండ్రి చిత్తాన్ని నెరవేర్చి భూమి మీద జీవిస్తే మరి తండ్రి చిత్తాన్ని మనం నెరవేర్చొద్దా? బైబిల్ ఏం చెబుతుంది? ప్రభువా ప్రభువా అనేవాడు పరలోకమునకు వెళ్ళడు గాని, పరలోక రాజ్యమును చూడడు గాని, నా తండ్రి చిత్త ప్రకారము జీవించువాడే పరలోక రాజ్యములో ప్రవేశిస్తాడన్నాడు కదా 7వ అధ్యాయములో, మత్తయి సువార్తలోనే 7వ అధ్యాయములో 20 వచనాల నుండి మనం చదివితే ఆ విషయాలు ఉంటాయి. గ్రహించండి. కాబట్టి దేవుని మందిరానికి వెళ్ళాలి. పచ్చని ఒలీవ చెట్లు వలె మనం మారాలంటే ఇదిగో మన లోపము తెలియపరచబడుతున్నప్పుడు ఎవరో లోపాన్ని మనము ఆలోచించక, వారు ఎలా ఉన్నారు అనేటువంటిది మనము ప్రియులరా యోచించక, నేను ఎలా ఉన్నాను. యెషయా ఎప్పుడైతే దేవుని యొక్క దర్శనాన్ని చూశాడో, దేవుని యొక్క మాటలను వింటున్నాడో, ఆయన పరిశుద్ధతను చూడగలుగుతున్నాడు. వెంటనే అంటున్నాడు, అయ్యో ప్రభువా, నేను అపవిత్రమైన పెదవులు కలవాడను. అది దేవుని మందిరములో మన పొరపాటు మనం ఒప్పుకుంటే ఆ తర్వాత యెషయా ఎంత గొప్పవాడిగాడో తెలుసా ప్రియులారా? ఉన్నతమైన వాడిగా మనకు కనబడుతున్నాడు. కాబట్టి ఈ మన దేవుని సన్నిధిలో మన లోపమేంటో, మన పొరపాటేంటో, మన యొక్క స్థితి ఏంటో వాటన్నిటి నుండి తొలగించి మన ఒక మంచి ఒలీవ చెట్టుగా నిలబెట్టడానికి ఇదిగో దేవుని వాక్యం మన ముందు ఉంది. జాగ్రత్త పడదాం, సరి చేసుకుని ప్రభువులో ముందుకు వెళదాం. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తలలు వంచండి. అందరూ కూడా తలలు వంచండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. ఈ రాత్రి కాల సమయంలో మరొకసారి మత్తయి సువార్తలో 12వ అధ్యాయంలో 9వ వచనము నుండి ఉన్న సంగతులను
నేను కొన్నిటిని నేర్చుకోవటానికి మీరు చూపించిన కృపకై వందనాలు తండ్రి. అయ్యా, పరిసయ్యుల వలె ఎవరిలో నేరము ఉందా, ఎవరిలో పొరపాటు ఉందా, దానిని ఎత్తి పట్టుకొని లోకానికి చూపించాలి అన్నట్టుగా కాకుండా మా స్థితి ఏంటో, మా జీవితం ఏంటో ఈ వాక్యము చేత ప్రభు తెలుసుకొని మీ మందిరములో పచ్చని వలీవ చెట్టు వలి మేము ఉండటానికి సహాయము చేయండి. దేవేగులాంటి నాశనము చేసేవారు కనబడుతున్నా నాయన, మా ఆత్మీయ పచ్చదనాన్ని మేము పోగొట్టుకొనక, తొందరపాటుతో మా జీవితాన్ని నాశనం చేసుకొనక మీ కొరకు బ్రతికేవారిగా మమ్మల్ని చేయండి. మీ సన్నిధి మాతో కూడా ఉంచండి, బలపరచండి నాయన. కూడి వచ్చిన ప్రతి బిడ్డ మీద మీ కను దృష్టి ఉంచండి. మీ యందు విశ్వాసమును ఎక్కడ విడిచిపెట్టకుండా క్రీస్తులో బలపడుటకు మీ వాక్యము చేత నాయన సరిచేయబడటానికి, క్రీస్తులో స్థిరపడటానికి తగిన సహాయము చేయండి. ఇటు భాగ్యమును మాకిచ్చినందుకు స్తోత్రములు. ఇక్కడ కూర్చున్న వారే కాదు, ఈ శబ్ద యంత్రము ద్వారా ఎంతమంది నాయన నీ మాటలు వింటున్నారో, ఎంతమంది లైవ్లో నీ మాటలు వింటున్నారో వారందరి హృదయాలను క్రీస్తు కోసం స్థిరపరిచి నిత్య జీవము కొరకై సిద్ధపరచమని మీ చేతులకు మమ్మలను మేము అప్పగించుకొనొచ్చు. యేసుక్రీస్తు ప్రభు పేరిట ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.